అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ 11. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య, టిల్లు ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలసిన దేహాలతో ఆ రాత్రికి అలా పడుకుండిపోయారు. ఉదయం తలుపు కొడుతున్న శబ్దం వస్తుంది. టిల్లు పిన్ని ఐశ్వర్య అని పిలుస్తుంది. ఐశ్వర్య టక్కున లేచి కూర్చొని కింద పడి ఉన్న తన దుస్తులు ఒంటికి చుట్టుకొని మెల్లగా తలుపు తెరిచి తల బయటపెట్టి అత్తయ్య అంది. ఐశ్వర్య, తొందరగా స్నానం చేసి కిందకి రా, దేవుని దగ్గర దీపం పెట్టాలి. ఐశ్వర్య అలాగే అత్తయ్య అని తొందరగా ఫ్రెష్ అయి కిందికి వెళ్ళింది. దేవుడి దగ్గర దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య ఏమన్నా హెల్ప్ చేయాలా అంది. లహరి, కీర్తి ఇద్దరు ఏం లేదు ఐశ్వర్య, ఈ కాఫీ తాగు. కీర్తి, ఐశ్వర్య రాత్రి అంతా సరిగా జరిగిందా? ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంది. హారిక, కీర్తి తన సిగ్గు చూస్తుంటే తెలియడం లేదా అన్నది. కీర్తి, అవునక్క, తను సిగ్గు చూస్తూనే తెలుస్తుంది. ఐశ్వర్య, అత్తయ్య నేను కాఫీ తీసుకొని వెళ్తున్నా అని అక్కడ ఉండలేక పైకి వెళ్ళింది. మంచం మీద టిల్లు ఒంటి మీద బట్టలు లేకుండా సగం వరకు బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతున్నాడు. కాఫీ కప్ పక్కన పెట్టి టిల్లు టిల్లు కాఫీ అంది. టిల్లు కదలట్లేదు. ఐశ్వర్య టిల్లు బుగ్గ మీద ముద్దు పెట్టి టిల్లు లే అంది. టిల్లు ఐశ్వర్యని బెడ్షీట్లోకి లాక్కొని తన పెదవులు బంధించాడు. కాసేపటికి వదిలి, కాఫీ అంటే ఇది స్వీట్ హార్ట్, ఇప్పుడు నాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఐశ్వర్య టిల్లుని కొడుతూ, ఏంటి టిల్లు ఇది, చూడు ఎలా గాయం చేశావో, ఇప్పుడు నేను కిందికి ఎలా వెళ్ళాలి? ఎందుకు స్వీట్ హార్ట్, ఇక్కడే ఉండు, ముందు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యిరా, కిందకు వెళ్దాం. టిల్లు కాఫీ తాగి వాష్రూమ్కి వెళ్ళాడు. కాసేపటికి ఐశ్వర్య టవల్ అన్నాడు. ఐశ్వర్య టవల్ తీసుకొని టిల్లు అంది డోర్ దగ్గర నిలబడి. వెంటనే తన చెయ్యి పట్టి వాష్రూమ్లోకి లాగి షవర్ ఆన్ చేశాడు. ఐశ్వర్య, టిల్లు ఏంటిది, నన్ను వదులు టిల్లు ప్లీజ్, తడిసిపోతున్నా. టిల్లు ఐశ్వర్యని కౌగిలించుకొని తన చెవిలో స్నానం కింద తడుస్తూ చేద్దాం ఐశ్వర్య అన్నాడు తన పెదవులతో భుజం మీద రాస్తూ. టిల్లు అలా చేస్తుంటే తనకి ఒళ్ళంతా జివ్వుమంది. వెంటనే టిల్లుని పక్కకు తోసి వద్దు టిల్లు అంది. టిల్లు ఐశ్వర్య పెదవులు అందుకొని తన నడుముని తన చేతుల్లో బంధించి గట్టిగా ఫ్రెష్ చేశాడు. అలా తన చేతితో ఐశ్వర్య ఒళ్ళంతా తడుముతూ తన పైట కొంగుని తన మునిపంటితో లాగి తన జాకెట్టు హుక్స్ని కూడా తీసి అక్కడ ముద్దులతో ముంచెత్తుతూ అలాగే కిందికి వెళ్ళి తన బొడ్డు లోతుని తన నాలుకతో కొలుస్తూ చీర కుచ్చిళ్ళు లాగి ఐశ్వర్య ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసి తన బట్టలు కూడా తీసి మరోసారి ఇద్దరు ప్రణయ యుద్ధంలో మునిగి తేలారు. ఇద్దరూ అలాగే ఫ్రెష్ అయి కిందికి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ చేసి కుటుంబం అందరూ ఒకచోట కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. టిల్లు, నాన్నగారు మీరెప్పుడు బయలుదేరుతున్నారు టిల్లు అన్నాడు. ఈరోజు సాయంత్రం నాన్న అన్నాడు. మరి కాసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ప్రయాణ సమయంలో అలసిపోతారు. ఐశ్వర్య, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తను సరే మామయ్య అని రూమ్కి వెళ్ళింది. భాగ్యలక్ష్మి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఐశ్వర్యని ఏ విషయంలో కూడా బాధ పెట్టకు నాన్న. టిల్లు, ఐశ్వర్య నా ప్రాణం నాన్నమ్మ, తనని ఎప్పుడు ఏ విషయంలో కూడా బాధ పెట్టను. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకొని తమ లగేజ్ ప్యాక్ చేసుకొని కిందకు వెళ్ళి లైట్గా లంచ్ చేసి అందరికీ చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. అక్కడ నుండి ఫ్లైట్లో తాము అనుకున్న ప్లేస్కి వెళ్ళారు. ప్రయాణంలో అలసిపోవడంతో ముందే బుక్ చేసిన హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. ఆ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుండి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా నెల రోజులు బాగా ఎంజాయ్ చేసి తిరిగి రిటర్న్ అయ్యారు. ఇంట్లో అందరూ కూడా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. టిల్లుని వదిలి అన్ని రోజులు తను నాని ఎప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెళ్లి మనవరాలుతో ఎంజాయ్ చేస్తున్నాడు అని ఎవరూ తనని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు తన కోసం అక్కడ కూర్చొని ఉంది. ఇంతలో టిల్లు వాళ్ళ కారు ఇంటి ముందు ఆగగానే నాని ముందుకు వెళ్ళి టిల్లుని ఐశ్వర్యని చూసి ఆనందంతో తన కోడలు హారికాని పిలిచి ఇద్దరికి దిష్టి తీసి కుడికాళ్ళు ఇంట్లో పెట్టి రమ్మని చెప్పింది. వాళ్ళు కూడా ఇంట్లోకి రాగానే బామ్మని కౌగిలించుకొని ఎలా ఉన్నావు బామ్మ అని ఐశ్వర్య, ఎలా ఉన్నావు నాని అని టిల్లు ఇద్దరు ఒకేసారి అడిగారు. వారి నుదుటిన ముద్దు పెట్టి ఇద్దరిని చూసి అది నేను మిమ్మల్ని అడగాలి. ఇద్దరు బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు, బాగా ఒళ్ళు కూడా చేశారు అత్తయ్య అని హారిక, కీర్తి ఇద్దరు ఒకేసారి అన్నారు. టిల్లు, అమ్మా ఏంటి నువ్వు? కీర్తి, అక్క సరిగానే అంది టిల్లు. ఐశ్వర్య, అత్తయ్య మేము ఏం ఒళ్ళు చేయలేదు. సరే ముందు ఫ్రెష్ అయి రండి, కాస్త అల్పాహారం తిని విశ్రాంతి తీసుకోండి అని అన్నారు. ఇద్దరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి లైట్గా తిని రెస్ట్ తీసుకున్నారు. అలా ఇద్దరు వారి జీవితం ఆనందంగా కొనసాగుతుంది. రోజులు అంతా తొందరగా గడిచిపోతున్నాయి. ఇంకా 3 నెలల్లో టిల్లు ఐశ్వర్యల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసింది.
టిల్లు అటు ఆఫీసులో ప్రీతిని బాగా ఏడిపిస్తున్నాడు. అలాగే తన అల్లరిని ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. టిల్లు ఐశ్వర్యల ఫస్ట్ యానివర్సరీ ఘనంగా జరపాలనుకుంటున్నారు. కుటుంబం మొత్తానికి షాపింగ్ చేశారు భారీగా. మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి దేవునికి పూజ చేస్తూ ఈ నా సంతోషం జీవితాంతం ఉండాలి అని కోరుకుంటుంది. తన పెళ్లి రోజు కావడంతో ఇంట్లో అందరూ తనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. టిల్లు అమ్మగారు వెళ్ళి టిల్లుని కూడా నిద్రలేపు ఐశ్వర్య, గుడికి వెళ్ళాలి, ఈరోజు మీ పేరు మీద గుడిలో అన్నదానం చేస్తున్నాం. ఐశ్వర్య సరే అత్తయ్య, నేను టిల్లుని లేపి తీసుకొస్తాను అని కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళింది. టిల్లు 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 కింద నీకోసం అందరూ వేచి చూస్తున్నారు. అసలే ఈరోజు మన పెళ్లి రోజు. అత్తయ్య మన పేరు మీద గుడిలో అన్నదానం చేస్తున్నారు. మనల్ని తొందరగా రెడీ అయి రమ్మన్నారు. ఐశ్వర్య ఎంత చెప్తున్నా కూడా టిల్లులో చలనం లేదు. టిల్లు నువ్వు ఇప్పుడు లేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అంది. అలా అనగానే టిల్లు టక్కున లేచి కూర్చొని శుభోదయం ఐశ్వర్య. ఐశ్వర్య కూడా శుభోదయం టిల్లు, లే తొందరగా ఫ్రెష్ అవ్వు. టిల్లు మరి నా గిఫ్ట్ ఇవ్వు అన్నాడు. ఏం గిఫ్ట్ టిల్లు అంది ఐశ్వర్య అమాయకంగా ముఖం పెట్టి. హే మోసం చేస్తున్నావు ఐశ్వర్య, నేనేం చేశాను టిల్లు, ముందు ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు. నేను తాగాల్సింది కాఫీ కాదు అని వెంటనే ఐశ్వర్య పెదాలు అందుకున్నాడు. కాసేపటికి ఐశ్వర్యని వదిలి బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ అబ్బా ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది ఐశ్వర్య. ఐశ్వర్య ఏంటి టిల్లు నువ్వు అని అంటుంది. నువ్వు నాకు ఇస్తాను అన్న గిఫ్ట్ నేను తీసుకున్నా అంతే అని కౌగిలించుకొని పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు, మీకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. ఐశ్వర్య టిల్లు మనం ఇప్పటికీ ఇలానే ఉంటాము కదా. ఐశ్వర్య మొహం తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు నీకు అలా అనిపిస్తుంది ఐశ్వర్య, నాకు ఈ సంతోషం జీవితం మొత్తం కావాలి. సరే తొందరగా ఫ్రెష్ అయ్యిరా. సరే పద ఫ్రెష్ అవుదాం. ఐశ్వర్య అమ్మో నా వల్ల కాదు, నువ్వు నాకు చెయ్యించు, నేను నీకు చేయిస్తాను పద అని 2 చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్లాడు. అలా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయి బయటకు వచ్చారు. కిందకు వెళ్లారు. అక్కడ తన నాని భాగ్యలక్ష్మి దగ్గరికి, తన అమ్మ నాన్న పిన్ని బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్లారు. అక్కడ గుడిలో ప్రీతి టిల్లు ఐశ్వర్యల పేరు మీద అర్చన చేయిస్తుంది. తనని అక్కడ చూసి ఐశ్వర్య చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఐశ్వర్య ప్రీతి అంది. టిల్లు ఫ్యామిలీని చూసి సంతోషంగా ఐశ్వర్యని కౌగిలించుకొని పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది ప్రీతి. టిల్లు తనకి ఒకటే చెప్తే ఎలా? ప్రీతి టిల్లుని చూసి మూతి తిప్పుతూ నేను మీకు చెప్పను అంది. టిల్లు పిన్ని కీర్తిగారు ఏమైంది ఏమైంది ప్రీతి, ఎందుకు టిల్లుకు చెప్పవు? ఆంటీ టిల్లుగారు నన్ను ఎంతలా కష్టపెడతారో తెలుసా ఆఫీసులో, అందుకే పగ తీర్చుకుంటున్నా. నేను ఎప్పుడు మా అక్కపాటి. టిల్లు ఆఫీస్కి రా చెప్తా నీ సంగతి. ప్రీతి ఐశ్వర్యని పట్టుకొని అక్క అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఐశ్వర్య టిల్లు నువ్వు తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకు, తను నా ఇష్టమైన చెల్లెలు, తను రాక్షసి, నువ్వు అనుకున్నట్టు కాదు. భాగ్యలక్ష్మి గారు అబ్బా ఆపండిరా మీ అల్లరి, పదండి మళ్ళీ ఆలస్యం అవుతుంది. ప్రీతి అక్క నేను వెళ్తాను, మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది. అసలే మా బాస్ మంచోడు కాదు, ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే నాకు పెద్ద శిక్ష ఇస్తాడు. ఐశ్వర్య ప్రీతి ఈవినింగ్ హోటల్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. మా అక్క పిలిచిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను, బాయ్ అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. టిల్లు నవ్వుతూ పద ఆలస్యం అవుతుంది. ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించి గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేయమని పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఒక హోటల్లో వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టిల్లు ఐశ్వర్యని స్పెషల్గా రెడీ చేయడానికి పార్లర్ నుండి బ్యూటీషియన్స్ని రప్పించారు. ఐశ్వర్యతో పాటు ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ చక్కగా అందంగా రెడీ చేశారు. టిల్లు ఫ్యామిలీ మొదటగా హోటల్కి చేరుకున్నారు. వారి వెనకే ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా వచ్చారు. 2 కుటుంబాల వారు కలిసి అక్కడికి వచ్చిన అతిథులను ఆహ్వానిస్తున్నారు. అంతలోనే అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.